బర్ని గారు, మీరు దివ్య తనుజ గారి గురించి ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా తీసుకుంటారని అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ మీ విషయంలో ఏం స్టాండ్ తీసుకోవట్లేదు. ఎప్పుడు సిట్యుయేషన్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం మీరెందుకండి స్టాండ్ తీసుకొని మీరెందుకండి సఫర్ అవుతారు? ఆడియన్స్ నుంచి మీరు సేఫ్ కెమెరాని మీరెందుకు ముద్ర ఏపించుకుంటారు చెప్పండి? మీరు అస్సలు పట్టించుకోకండి. ఈరోజు మీరు ఎలా అయితే చెప్పారో తనుజది రాంగ్ అని, అట్లా మీకు ఏదనిపిస్తే అలాగే చెప్పండి. ఎందుకంటే వాళ్ళిద్దరు మహాముదుర్లు. మీ వల్ల వాళ్ళిద్దరికీ యూజ్ అయిందే తప్ప వాళ్ళిద్దరి వల్ల మీకెప్పుడు యూజ్ అవ్వలేదు. సపోర్ట్ కూడా చేయలేదు వాళ్ళు. వాళ్ళు జెలసీతోనే మిమ్మల్ని లాగుతున్నారు కానీ వాళ్ళు పడిన ప్రతి గొడవలో మిమ్మల్ని లాగుతున్నారు. అదేందో నాకు అర్థం కాలేదు. కూర్చొని సార్ట్ ఔట్ చేసుకుంటే అయిపోతుంది కదా! దానికి పెద్ద గొడవ పడి అదేదో చిలికి గాలివాన తుఫాన్ అయినట్టు ఉంది. ఈ చినుకులు అన్నట్టు ఉంది చూడండి. ఇప్పుడు దివ్య స్ట్రాంగ్‌గానే మీకు హెల్త్ బాలేదు కదా! అని మీకు చెప్తుంది అంతే. అక్కడ తను ఒకసారి చెప్పింది గుర్తుందా మీకు? ఆ ప్లేస్‌లో తనూజ ఉన్నా, ఇమాన్యుయల్ ఉన్నా, ఎవరున్నా అలాగే చెప్తానని చెప్పింది. సో, షీ ఈస్ క్లియర్ ఆన్ దట్ పాయింట్. అండ్ తనుజ కొంచెం మిస్‌పర్సెప్షన్‌లో ఉంటుంది. ముందు నుంచి కూడా దివ్య వచ్చినప్పటి నుంచి కూడా బర్నీ గారు తనతో క్లోజ్ ఉంటే తినకు నచ్చట్లేదు. తినతో క్లోజ్ ఉంటే తనకు నచ్చట్లేదు. వాళ్ళిద్దరి మధ్య మీరెందుకని నలిగిపోతున్నారు? వాళ్ళిద్దరి గురించి మీరు అస్సలు స్టాండ్ తీసుకోవద్దండి. మీకేం హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో చూసారు కదా! నాగ్ సార్ అయితే అడిగినప్పుడు ఇమ్మాన్యుయల్ అయితే లైక్ దివ్యదే తప్పు, దివ్యనే స్టార్ట్ చేసింది అంటోంది. దివ్యది తప్పు ఉంది, ఐ టు యాక్సెప్టెడ్. బట్ ఫస్ట్ నోరు జారిందయితే తనూజానే. గేమ్‌ని గేమ్‌లాగా తీసుకోకుండా బర్నీ గారిని దృష్టిలో పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ మీద దివ్యని మాటలనేస్తుంది. తర్వాత ఇంకా 1, 2 తనూజ అనింది, 3, 4 దివ్య అనింది. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది తనూజానే. తనూజ 2 మాటలు అనింది. ఒకటి బిహేవియర్, ఇంకోటి బర్నీ సార్‌ని గురించి. ఇంకా దివ్య అయితే నువ్వు గేమ్‌లో మనుషులను వాడుకుంటున్నావు. నీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు. ఎప్పుడు ఏడుస్తావు. అట్లా ఇంకా ఫస్ట్ ఒకరు రెచ్చగొట్టినప్పుడు ఇంకా ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి కదా! ఫస్ట్ స్టార్ట్ చేసిందయితే తనుజనే. ఇప్పుడు దివ్య అన్నప్పుడు డిఫెండ్ చేసుకోవాలి గేమ్ పరంగా. అంతేకాని పర్సనల్‌గా అనకూడదు. అదే ఆమె చేసిన మిస్టేక్. ఇప్పుడు దానివల్ల మొత్తం ఎంటైర్‌గా తన గేమ్‌కే ఎఫెక్ట్ అయింది. దివ్యకేం లేదు. దివ్య మనందరికీ తెలుసు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుందనేసి. బట్ తనూజకి టాప్ 5లో ఉండాల్సింది. ఇప్పుడు చూస్తే నెక్స్ట్ వీక్ ఈమె కూడా ఎలిమినేట్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే ఎంత మనం యాక్ట్ చేసినా ఎప్పుడో ఒకప్పుడు ఒరిజినాలిటీ బయటకొస్తుందంటారు చూడు. అట్లా ఈమెకి ఈ వారం మొత్తం దివ్య ఈమె ఒరిజినాలిటీని బయటికి తీస్తూనే ఉంది. ఫ్లిప్ అవుతుంది. మోర్ ఓవర్ మెయిన్ ఆడియన్స్‌కి ఎక్కడ హర్ట్ చేసిందంటే లాస్ట్ టైమ్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా చేయలేదనింది కదా! అది హర్టింగ్. హాయ్ అండి. ఈరోజు ప్రోమోలో నాగ్ సార్ వచ్చిన తర్వాత దివ్యకి, తనూజకి జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ, హౌస్‌మేట్స్ అందరినీ అడుగుతున్నాడు. అందులో ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. మోర్ ఓవర్